తండ్రి అయిన దేవుని నుండి యేసుక్రీస్తు నుండి కృపయ సమాధానం కలుగుని కాక ఈరోజు మీ అందరికీ హృదయపూర్వక వందనాలు. అదేవిధంగా వేదిక వెళ్ళినటువంటి దైవజనులు పేర్లు అయితే నాకు అంత జ్ఞాపకం లేదు. అందరికీ కూడా నాకు నా హృదయపూర్వక వందనాలు. వీటికి మరి సునీతమ్మ గారి చిన్న పాప బయట చనిపోయినమ్మా సంవత్సరం 365 దినాలు మొన్ననే చనిపోయినట్టుగా అనిపిస్తుంది నాకైతే. ఎందుకంటే ఆ దుఃఖము కూడా కుటుంబాల్లో గ్రామాల నుంచి కూడా ఆ వేదన కనబడతాం. ఏదేమైనప్పటికీ కూడా మరి ఆ పాప పేరు మీద మనంతా ఇక్కడ చేరి మరి దేవుని మాటలను మనం వింటున్నాము, ధ్యానిస్తున్నాము. మరి ఇక్కడ జరిగే ఈ కార్యక్రమం కానీ ఈ డెకరేషన్ కానీ ఆ పాప చూస్తుందండి. ఆ పాపకి మనకు ఏ విధమైన సంబంధం లేదు, కనెక్షన్ లేదు. ఆమె ఎక్కడుందా కూడా నిత్య రాజ్యంలో నిత్య విశ్రాంతిలో ఎక్కడుందావా దేవుని సన్నిధిలో ఉంది, సంతోషముగా ఉంది. భూమి మీద జరిగే ఏ కార్యక్రమము, ఏ తంతు, ఏ గొడవ ఉందా? మనకైతే రొంపలు, జ్వరాలు, చలులు అన్నీ ఉన్నాయి కదా. ఆకలి ఉంది. ఆ పాపకుందా? ఆకలి దప్పుకులు ఏమి లేదు. ఎక్కడుందా కూడా రమ్యమైన లోకములో, అందమైన దేశంలో దేవునితో ఉంది. కొంతమంది తెలియక నేను ఈ మధ్యలో విన్నాను, చనిపోయిన వ్యక్తి గురించి ప్రార్థన చేస్తున్నారు. వారికి ఆత్మశాంతి కలగాలట. భూమి మీద ఉన్న మనకి శాంతి లేదు. అశాంతికరమైన పాపకరమైన లోకంలో ఉన్న మనకి శాంతి ఉందా? ఎంత డబ్బున్నా కానీ మనశ్శాంతి మనకి లేదు. నిత్య శాంతి ఎక్కడుందంటే దేవుని రాజ్యంలో ఉంది. అందరూ కూడా దేవుని బిడ్డలే కదమ్మా. పరలోక రాజ్యం అంటే ఏమిటో మరి తెలుసు. క్రిస్మస్ నెలలో ఉన్నాం, సంతోషకరమైనటువంటి వర్తమానం మనం వింటున్నాం. పరలోక రాజ్యానికి మనం వెళ్ళాలని ఏంటి మార్గం ఏంటి? నేనే మార్గము, సత్యమును, జీవము. ఈ లోకంలో మన జీవితము ఉపాధి హామీ లాంటిది. ఉపాధి హామీ ఎన్ని రోజులు ఉంటుంది? వారం, 10 రోజులు, నెల రోజులు ఎంతనా? అయితే పరలోక రాజ్యం మనకి ఒక పర్మనెంట్ జాబు లాంటిది. అంటే అది నిత్యం. మన ఆధార్ కార్డులో కానీ సర్టిఫికెట్లో కానీ పుట్టిన తేదీ ఉంటుంది కదమ్మా, డేట్ ఆఫ్ బర్త్. డేట్ ఆఫ్ డెత్ ఉంటుందా? అది కూడా ఉండాలి కదా భూమి మీద పుట్టినప్పుడు. అంటే పుట్టుక అనేది దేవుడు మన తల్లి గర్భంలో మనల్ని చూపింపజేసి వారు పెట్టిన ఏ పేరు పెట్టినప్పుడు అంటే లోకంలో మనల్ని పుట్టించింది ఎవరంట? దేవుడే. ఈ లోక ప్రయాణం మన ఎలా ఉందంట? ఒక యాత్ర లాంటిది. రైలు ప్రయాణం అందరూ చేసే ఉంటారు. రైలు మనం ఎక్కుతాం, మనతో పాటు కొంతమంది ఎక్కుతారు. నెక్స్ట్ స్టేషన్ దాగానే దిగిపోతారు. 2 రోజులు అతను పశువేద కొవ్వూరు అంటే ఎక్కువ ఎక్కుతూ ఉంటారు, దిగేవాళ్ళు దిగుతూ ఉంటారు. జన్మించారు, భూమిని జన్మిస్తూ ఉంటారు. మరి దేవుని పిలుపుని అందుకుని లోకానికి ఇచ్చి వెళ్ళాలి. కనుక యోబు గ్రంథం నుంచి ఒక్క మాట నేను చదివి ముగిస్తానమ్మా. అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. ఈలాగు నా చర్మము చీకిపోయిన తర్వాత శరీరముతోనే నేను దేవుని చూసేదను. మరొకసారి, అయితే నా విమోచకుడు సజీవుడనియు, తరువాత ఆయన భూమి మీద నిలిచిననియు నేను ఎరుగుదును. మరి ఈ మాట యోబు గారు రాస్తున్న యోబు గ్రంథంలో చూస్తున్నాం. మరి లెక్క ప్రకారమైన యోబు గారు అబ్రహాము కాలం నాటి వాడని చెప్పి బైబిల్ యొక్క స్కాలర్స్ చెప్తూ ఉంటారు. ఈ మాట ఆయన ఎవరి గురించి చెప్తున్నాడు? నా విమోచకుడు సజీవుడు, నేను కళ్ళారా చూస్తాను. ఎవరి గురించి చెప్పాడైనా? యెషయా గ్రంథంలో అయితే మనకి ఎక్కువగా మరి దేవుని యొక్క పుట్టుక అంటే ఈ మెస్సయ్య యొక్క పుట్టుక తెలుసు. కానీ అంతకుముందే యోబు ద్వారా తండ్రి అయిన దేవుడు ఒక ప్రవచన చెప్పించాడు కదా, నా విమోచకుడు సజీవుడు, మై రిడీమర్ లివ్స్. ఆయన సజీవుడు, ఆయన మృతులలో విడవబడిన వాడు కాదు, పునరుద్ధానుడు, మరణమును జయించిన వాడు కదమ్మా. అయితే ఈ సజీవుడు నేను చూస్తానని యోబు గారు ఎలా చెప్తున్నాడంటే, ఆయన తర్వాత మనం మరి కీర్తనలో కానీ యెషయా గ్రంథంలో కానీ మనం యేసుప్రభు యొక్క పుట్టుక గురించి కన్యక గర్భవతి కుమారుడు, అలాగే కీర్తనకు మాట ఉంది, నీ పరిశుద్ధుని పుళ్ళు పుట్ట నీవు. అంటే యు నెవర్ అబౌన్ యువర్ లవ్డ్ వన్ ఇన్ టు డికే. ఆయన పాతాళంలో విడిచిపెట్టేవాడు కాదు, ఆయన సజీవుడు. మార్తా మరణ విషయంలో మార్తా అంటది, ప్రభువా నీవు ఇక్కడ ఉన్నట్లయితే నా సహోదరుడు చనిపోయినవాడు. అవును నిజమే, పునరుద్ధానమును జీవమును నేను.
మరి క్లుప్తంగా చెప్పాలంటే ఈ లోకంలో మనం జీవించినంత కాలము అది లోక అనుసారమైన జీవితం మనం జీవిస్తే మన ఆ నిత్యరాజ్యంలోకి మనం వెళ్ళడం ఇక జోగు పలుకుతున్న మాట, నా విమోచకుడు సజీవుడు, మై రీడీమర్, ఆయన బ్రతికే ఉన్నాడు, మన మధ్యన ఉన్నాడు కదమ్మా. అదేవిధంగా మనం ఆయన చూడాలి, ఆయనతో పాటు ఎవరిని చూడాలి, మన పాపను చూడాలి కదా. నాకు తల్లిదండ్రులు ఇద్దరు లేదు నా పెళ్ళినాటికి, నేను వాళ్ళని చూస్తాను, నా తోబుట్టుని చూస్తాను, బంధువులను చూస్తాను, స్నేహితులను చూస్తాను, బయలుని కూడా చూస్తాననే నమ్మకమే క్రైస్తవం. మనకు ఒక మరో జన్మ కాదు, చనిపోయిన తర్వాత నిత్యరాజ్యం మన కొరకు ఏర్పాటు చేసి ఉన్నదని, చనిపోయిన వారిని మనం చూస్తాము, ఆయనతో నిత్యం కూడా సంతోషంతో ఉంటామనేదే క్రైస్తవం. ఒకవేళ మన పరలోక రాజ్యము అనేది బైబిల్లో మనకి వివరించకపోతే, మన యేసుక్రీస్తు ప్రభు వారు చనిపోయి ఆ సమాధి నుండి లేచి తిరిగి పరలోకానికి వెళ్ళకపోతే మనకి నిరీక్షణ లేదు. క్రైస్తవం వాస్తవం అర్థం ఏంటంటే, ఎవరు ఎప్పుడు చూడని వాటిని ఉన్నవని నమ్మడమే. ఎవరు మనం చూసా పరలోక రాజ్యం, కొంతమంది మాకు కళ వచ్చిందని ఏంటంటే అంతా కూడా ఒక కళ రావడం మంచిదే, కానీ ఆ కళని ఆధారం చేసుకొని గుడారాలు కట్టి కొంతమంది అబద్ధ బోధ చేస్తూ ఉంటారు. పరలోక రాజ్యాన్ని ఎవరు చూడలేరు. పరలోక రాజ్యం ఎలా ఉంటుందో బైబిల్ గ్రంథంలో చెప్తుంది, ప్రకటన గ్రంథం చెప్తుంది. కానీ అటువంటి రాజ్యములకు మనం వెళ్ళాలంటే ఏంటంటే, నేనే మార్గం సత్యమును జీవమని తెలియజేస్తుంది. ఏసైనా మనం చేయాలంట నమ్ముకోవాలి. ఇదే మనకేంట చివరి దినమంట. మాకు ట్రైనింగ్ ఏం చెప్పాడు మా దూరంలో మాకు నేర్పిన వారు, ఈ ఆదివారం నువ్వు చేసే ప్రసంగం ఇదే నీ జీవితం ఆఖరి అనుకోవాలంట. ఇప్పుడు నేను మాట్లాడుతాను కదమ్మా, ఇది మైక్ ఇచ్చారు కాబట్టి చెప్పేస్తున్నాను కదా. నేను అనుకోవాలంట ఇవే నా చివరి మాటలు ఏమో అని చెప్పాలి. ఎలాగా నాకు ఈ ఆదివారమే ఈ చివరి ఆదివారం, వచ్చే ఆదివారం నేను బ్రతికుండనేమో. కనుక ఏం చేయాలంట, సేవకులు అందుకే నీకు ఎందుకు గట్టిగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకో, నీలో ప్రాణం ఉండగానే నిజ దేవుడైన రక్షకుని తెలుసుకో. ఇది క్రైస్తవత్వం అంటే మాలామాదిగా దేవుడు ఇంకో దేవుడు కాదు. ఇది శాంతి మార్గం అంటే నిత్య మార్గము. అందరికీ తెలుసు ఉన్నాకమ్మా, మరణం ఉందా అందరికీ ఉంది. పుట్టుట గిట్టుట కొరకు అని చెప్తారు కదా, వాళ్ళు చెప్తారు. ఎవరు కూడా పుట్టుట గిట్టుట కొరకే. అరే ఎంతకాలం పడతారా, ఉంటా ఇవాళ పడతావు రేపు పోతాం. మరి పుట్టి పోవడం అనేది వాళ్ళు అనుకుంటున్నారు, కానీ దేవుడు చెప్తున్నాడు భూమి మీద నీకు ఒక ఆయుష్ని ఇచ్చి అమ్మా నీకు ఒక జీవితం ఇచ్చిన నువ్వు ఎందుకు పుట్టావంటే ఆది కాలంలో అంటది, మీరు ఫలించి అభివృద్ధి చెంది భూమి నిర్మించాడు. దేనికి? ఆయన మహిమపరచాలి. దేవుడు మనం పుట్టించింది ఆయన మహిమపరచాలి, ఆయన స్తుతించాలి, ఆరాధించాలి, కొనియాడాలి, ప్రార్థన చేయాలి, వాక్యం చదవాలి, ఆయన ఇష్టానుసారముగా మనం జీవించాలి. అప్పుడే మనం క్రైస్తవులు. అప్పుడే ఇష్టమైనమా ఈ లోకాన్ని విడిచిన తర్వాత అసలైనది ఉంది. మరణం అనేది ఫుల్ స్టాప్ కాదు. ఏంటమ్మా కామ కదా, కామ తర్వాత అంటే అర్థం ఏంటి? కామ తర్వాత ఇంకా ఉంది, ఏంటి? కొనసాగింపు ఉంది. కనుక మరణముతో మన జీవితం అర్థము కాదు, మరణము తర్వాత జరిగేదే చాలా భయంకరమైనటువంటి. ఏంటమ్మా చేస్తావా, వస్తావా, డూ ఆర్ డై. చేస్తావా, నమ్ముతావా, వేసి నమ్ముకుంటావా, లేదా చేస్తావా? బాప్తిస్మం చెప్తుంది కదమ్మా, నమ్మి బాప్తిస్మం పొందినవాడు రక్షింపబడు. నమ్మనవానికి రెండే మార్గాలు, మూడో మార్గం లేదు. చెప్పిన పని చేస్తావా, చేస్తావా, డూ ఆర్ డై అంటూ ఉంటారు పెద్దలు. కనుక ఇక అందరూ కూడా దేవుని దేవాల ఆయన బిడ్డలమే. అలాగే ఇంకా ఎవరైనా దూరస్తులుగా ఉంటే ఏం చేయాలమ్మా, మారు మనసు పొందాలి. ఇదే ఆఖరి దినం, ఇదే అనుకూల సమయం అనుకోవాలి కదా. 2018 ఫిబ్రవరి 3వ తారీఖు ఆదివారం నాకు ఇక్కడ హార్ట్ అటాక్ వచ్చింది. డాక్టర్ గారు చెప్పారు, ఎప్పుడో చచ్చిపోవాలి బాబు, ఎలా బతుకున్నాను. వెంటనే మన బాబు గారు అబ్బాయి రమేష్ వెంటనే డాక్టర్ తీసుకొచ్చాడు, ఆర్మీ డాక్టర్. ఆయన ఇంజక్షన్ ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత నిర్దవాడు డాక్టర్, నా వల్ల కాదయ్యా, అర్జెంటుగా రాజమండ్రి తీసుకెళ్ళిపోయాను. ఆదివారం ఏ హాస్పిటల్ లేదు, మొత్తం మీద అక్కడ ఉన్న బంధువులు అంతా కలిపి మొత్తం ఒక డాక్టర్ని అడ్మిట్ చేశారు. 5 రోజులు హాస్పిటల్లో ఉన్నాను. ఆయన ఏం చెప్పాడంటే, నీవు ఎప్పుడో చనిపోవాలి, ఇంత అశ్రద్ధ ఎందుకు చేశావు, ఎప్పుడు నువ్వు చేయించుకోలేదా అంటే, దేవుడు నాకు ఈ గ్రామంలో ఏం ఇచ్చాడమో మరో జన్మ ఇచ్చాడు అంటాను. అందుకే నేను రమేష్ బాబుని కానీ బాబురావు అంటే మాకు ఎంత ముందు నుంచి అభిమానమే. నాకు ఆ రమేష్ బాబు చెప్తున్నాను, రమేష్ బాబు నన్ను బ్రతికిచ్చాడు. ఎవరు? బాబురావు. ఈ సాక్ష్యం ఎందుకు చెప్తున్నాను? దేవుడు నన్ను ఆ బిడ్డ ద్వారా బ్రతికించాడు, లేదా
ఆ రోజు ఇక్కడి నుంచి నా బాడీ శవం ఇంటికి లేదు కనుక మరణం ఎప్పుడో మనకు తెలియదు కదమ్మా, ప్రమాదము తెలియదు. కానీ మనం ఏం చేయాలంట, ఇది మనకి ఏంటమ్మా లైఫ్ అండ్ డెత్. కనుక బైబిల్ చదవడం వేరే, బైబిల్ని ధ్యానించడం వేరే. బైబిల్ ఏం చేయాలంట, చదవాలి, ధ్యానించాలి. అనుమానం వస్తే పాస్టర్ గారిని అడగాలి. అందరూ చదువుకున్నారని ఒక వాక్యాన్ని 10 సార్లు చదవండి. బైబిల్ ఒకసారి చదివితే అర్థమయ్యే భాష కాదు, ఎంత కూడా ఏమో జీవ గ్రంథం. దీనికేం మంచి పేరు ఉంది కదమ్మా, లివింగ్ వర్డ్ అమ్మా, లివింగ్ వర్డ్, ఆత్మీయ ఆహారం. కనుక మరి ఇటువంటి బైబిల్ వాక్యాన్ని కలిగిన మనం గొప్ప సేవకులు మీ మధ్యలో ఉన్నారు. కనుక ఈ రోజున మరి స్మైల్ని మనం స్మరించుకుంటూ మనం ఏం చేస్తున్నామా, ఆమె పేరు మీద మనం ఆత్మీయ ఆహారం భోంచేయాలి. అది పక్కన పెట్టండి. ఆ పాప పేరు మీద మనం ఏం చేయాలన్నా, మన ఆత్మకు కావాల్సిన ఆహారాన్ని ఏదో కొద్దిగా ఉంటే మనం సరి చేసుకోవాలి. మన అందరూ అక్కడికి వెళ్ళాలి, ఏదో ఉంటాం కాదంటే బిడ్డ మరి అందరికంటే చిన్న వయసులో విడిచి వెళ్ళదు కాబట్టి బాధ ఉంటుంది. అందుకే అంటాడు కదా పౌలు గారు దశ సంఘానికి, నిరీక్షణ లేని ఇతరుల వలె దుఃఖపడకూడదు. దుఃఖం రాదు, చనిపోతే నవ్వినా ఏడ్చినా కన్నీళ్ళు వస్తాయంట కదా, నవ్వినా వస్తాయి, కన్నీళ్ళు వస్తాయి కదా. దుఃఖపడు కానీ నిరీక్షణ దుఃఖపడాలి. ఏంటి, నేను మరలా నా బిడ్డని లేదా నా చెల్లిని నా సహోదరుని నేను చూస్తాననేది. కనుక దుఃఖపడు కానీ నిరీక్షణ లేని ఇతరుల వల్లే లబోదిగొమ్మని శాఖలు పెట్టి అని కాదు, బాధ ఉంటుంది, దుఃఖం ఉంటుంది కదమ్మా. కనుక నిరీక్షణ కలిగి బాధపడతాం. బాధలో ఏముండాలంటే మనకి నమ్మకం ఏంటి, నేను మరలా నేను నా బిడ్డని నా చెల్లిని చూడాలంటే అక్కడికి వెళ్ళాలి కదా. మరి అక్కడికి వెళ్ళాలి, టికెట్ కావాలి. ఆ టికెట్ ఏంటి, అన్ని బాప్తిస్మం పొందినవాడు రక్షించబడింది. బాప్తిస్మము, సంస్కారములు, వాక్యము, ప్రార్థన. ఆదివారం అందా, ఆదివారం ఎంజాయ్, ఆదివారం ఉంటేనే ఎంజాయ్ అనుకుంటారు. ఆదివారం మంది కాదు, విశ్రాంతి గడపాలి. ఇంకా ఎవరైనా దేవుడికి దూరంగా ఉన్నట్లయితే ఇది రక్షణ దినము, ఇది అనుకుంటున్నాను. హెచ్చరిక ప్రేమతో వినిపించుకుంటూ ఈ కొద్ది మాటలు పరిశుద్ధాత్మ దేవుడు మరి మన అందరి విషయంలో పరిపరిచేసి ఆశీర్వదించుకుంటారు.